వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. 2024 అంతా దేవుడి కృపలు మనం కాచి భద్రపరిచినందుకు దేవాది దేవుడికి కోట్ల స్తోత్రాలు. అలాగే మనకి నూతన సంవత్సరానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము మనం చూసుకుందామా? ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వచ్ఛతను మరలా రప్పించుచున్నాను, వారికి స్వచ్ఛతపరచిచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా చేసేదను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇందులో 2 టాపిక్స్. ఫస్ట్ ఏంటిదంటే ఆరోగ్యము. ఆరోగ్యం అంటే యోబ్ గారే గుర్తుకొస్తారు. ఆయన ఏ స్టేజ్లో అయినా సరే కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఆయన ఆరోగ్యం పరంగా చూసుకుంటే కనుక అసలు మనము అలాంటి ఆరోగ్యం మనకు వస్తే మనం ఉండలేం. అయినా సరే ఆరోగ్య స్టేజ్లో ఉన్నా సరే కూడా దేవుని విడిచిపెట్టలేదు. అలాగే ఆయన యోబ్ గారిని ఒక ఉదాహరణగా తీసుకోండి. అంటే మీకు మీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక అనారోగ్యం ఉండిద్ది. అనారోగ్యం గురించి మీరు ప్రేర్ చేసుకోండి. ఇది ఒక వాక్యంగా మీరు జీవితాల్లో పెట్టుకోండి. ఇంకోటిది ఏంటిదంటే సమాధానము. అంటే మీకు సమాధానం అంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళది సమాధానంగా ఉండాలి. అంటే మనము సమాధానంగా జీవించాలి. ఇక్కడ మనం పోగొట్టుకున్న ఆరోగ్యము, సమాధానం దేవుడు మరలా మీకు ఈ సంవత్సరం అంతా ఇస్తాడు. ఈ వాగ్దానం మీ జీవితాల్లో ఇయర్ అంతా నెరవేరాలని కోరుకుంటూ అందరికి వందనం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్.